అధికార పార్టీ అంటే హడావిడి ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకరి మాట మరొకరు వినరు. ఆ పార్టీలో క్రమశిక్షణ కమిటీకి చైర్మన్గా ఉన్న వ్యక్తే క్రమశిక్షణ తప్పాడన్న కంప్లైంట్ ఇచ్చే అంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. మరి అలాంటి పార్టీలో ఎప్పుడు క్రమశిక్షణ తప్పుతుంది ఎవరు? క్రమశిక్షణలో పెట్టాల్సింది ఎవరన్న చర్చ జోరుగా సాగుతుంది. పార్టీ సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటే మరికొందరు డోంట్ కేర్ అంటూ తాము ఇలాగే ఉండామంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విభేదాలు హస్తం కొంప ముంచుతాయా అన్న చర్చ పార్టీలో సాగుతుంది. క్రమశిక్షణ కమిటీ సమస్యల పరిష్కారం కన్నా సమావేశాలతో సాగతీతలో సక్సెస్ అవుతుందా? డిసిప్లినరీ కమిటీ యాక్టింగ్ మానేసి టైంపాస్ చేస్తుందా? మల్లు రవి ముల్లులు తీసేదెప్పుడు? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లు సాగుతున్నాయి. అధికార పార్టీలో పంచాయతీలు పార్టీకి ఉక్కపోత పోయిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ పంచాయతీ సమసిపోకముందే గజ్వేల్, మునుగోడు నియోజకవర్గాల్లో కొత్త ఫిర్యాదులు క్రమశిక్షణ కమిటీకి చేరుతున్నాయి. క్రమశిక్షణ కమిటీ దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కారం కావడం లేదు. దీంతో ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీలు ఉండగా కొత్త సమస్యలు వివిధ జిల్లాల నుంచి ఆజ్యం పోసుకుంటున్నాయి. టీపీసీసీ నూతన కమిటీ నియామకంలో భాగంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి అధిష్టానం కీలక పదవి కట్టబెట్టింది. అయితే గతంలో ఉన్న ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో కొత్త కమిటీ అయినా చక్కదిద్దుతుందని అంతా భావించారు. క్రమశిక్షణ కమిటీ బాధ్యతలు వచ్చిన వెంటనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపైనే మొదటి ఫిర్యాదు రావడం యాదృచ్ఛికం. అలంపూర్ ఎమ్మెల్యేను మల్లు రవి వెంటేసుకుని తిరగడంతో అలంపూర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రాష్ట్ర నాయకత్వానికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందింది. ఈ వివాదం అలంపూర్ నుంచి గాంధీ భవన్ వరకు చేరింది. ఏకంగా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి వెళ్లింది. అయితే ఆయనపై తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సైతం కొత్త పాత నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ప్రధానంగా పటాన్చెరు పంచాయతీపై 2 మెన్ కమిటీ నియమించిన కొన్ని రోజులు హడావిడి చేసి ఊరుకున్నారు కమిటీ సభ్యులు ఆది శ్రీనివాస్, వినోద్లు. ఇప్పటికీ నివేదికను రాష్ట్ర నాయకత్వానికి అందించిన దాఖలాలు లేవు. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇదిలా ఉండగా నూతన క్రమశిక్షణ కమిటీకి చేతి నిండా సమస్యలు 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు ఉంటే క్రమశిక్షణ కమిటీ మాత్రం వరుస సమావేశాలతో హడావిడి చేస్తుంది. కానీ ఇప్పటికీ తేల్చింది మాత్రం శూన్యం. కోర్టు తీర్పు వాయిదాల కన్నా ఎక్కువ వాయిదాలు పడుతూ వస్తున్నాయి ఒక్కో జిల్లా నేతల సొంత పార్టీ పంచాయతీలు. తాజాగా క్రమశిక్షణ కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న వైరం తగ్గించేందుకు 3 మెన్ కమిటీ గజ్వెల్ డీసీసీ నర్సారెడ్డిపైన వచ్చిన ఫిర్యాదుపై పూర్తి విచారణ చెప్పేందుకు 4 మ్యాన్ కమిటీని నియమించింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై కూడా క్రమశిక్షణ కమిటీ చర్చించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. దీనిపై కూడా పూర్తి సమాచారం తెప్పించుకునే పనిలో డిసిప్లినరీ కమిటీ పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ లో కొనసాగుతున్న సమస్యలు రాష్ట్ర నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మరోవైపు వివాదాలను పరిష్కరించకుండా క్రమశిక్షణ కమిటీ కాలయాపన చేస్తుందని, పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే కాంగ్రెస్ కు లోకల్ బాడీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదురవక తప్పదన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. చూడాలి మరి ఎన్నికల నాటికైనా సొంత పార్టీ నేతలను క్రమశిక్షణలో పెట్టడంలో డిసిప్లినరీ కమిటీ సక్సెస్ అవుతుందో లేదో.